సంఘాలు ఇలాగే చెబుతాను, నువ్వు సత్యలోపు, నువ్వు విన్నది కరెక్టే, నువ్వు సత్యలోపు ప్రభు వచ్చేలోపు ఒక్కసారైన పూర్తిగా బైబిల్ చదువుతావా? ఆది కాండం ప్రారంభిస్తే ప్రకటన గ్రంథం వరకు చక్కగా బైబిల్ అంతా చదువుకుంటూ నువ్వు సత్యలోపు ఒక్కసారైన బైబిల్ పూర్తిగా చదువు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నారు గాని ఒక్కసారైన పూర్తిగా బైబిల్ చదివామన్నా ధైర్యం నీలో ఉందా? లేదు. యూట్యూబ్ చూడమని గంటలు చూస్తాం కదా, ఫేస్బుక్ బాగానే చూస్తాం, వాట్సాప్ బాగానే చూస్తాం, ఇన్స్టాగ్రామ్ బాగానే చూస్తాం, ఏంటి రీల్స్ చేయమంటే బాగానే చేస్తాం, టిక్ టాక్ చేయమంటే బాగానే చేస్తాం. ఏందో తీసేసారు కానీ సరిపోయి సెల్ ఫోన్ చూసుకోవడమే, వాక్యం చెబుతూనే ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, ఫోన్ల మీదనే ఉంటారు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో ప్రవహిస్తున్నాడంటే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? విస్తరిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఆశ, దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని కోరిక. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పరిశుద్ధాత్ముడు నాలో ప్రవహిస్తున్నాడయ్యా, పరిశుద్ధ స్థలం నుంచి వచ్చిన ఈ నది నాలో ప్రవహిస్తుంది కనుక దేవుని వాక్యము చదువుట యందును నేను ఏమవుతున్నాను? విస్తరిస్తున్నాను.